కాకినాడ డిస్ట్రిక్ట్లో ఆఫ్ లైట్ అన్ని చోట్ల కూడా సైబర్ క్రైమ్ చాలా పెరిగిపోయింది. సైబర్ ఫ్రాడ్స్ పర్పెట్రేట్ చేయడం, ఈ మాస్క్రేడింగ్, ఫిషింగ్, ఫాల్స్ పర్సనేషన్, లేదంటే డిజిటల్ అరెస్ట్, ఇట్లాంటివన్నీ విపరీతంగా జరుగుతున్నాయి. ఇట్లా జరుగుతున్న నేపథ్యంలో కాకినాడ డిస్ట్రిక్ట్లో విక్టిమ్స్నే చూసాం, కానీ మనం ఈ సైబర్ క్రైమ్ జరిగేటప్పుడు దెర్ ఇస్ ఎ మోడస్ ఆపరెండి. ఒకళ్ళు ఎవరో వచ్చి మిమ్మల్ని ఆన్లైన్ బెదిరిస్తారు, మిమ్మల్ని అరెస్ట్ చేశారు, మీ పేరుతో డ్రగ్స్ వచ్చాయి కొరియర్లో, ఇట్లా ఏదైనా చెప్పి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారని చెప్పి బెదిరించి ఒక అకౌంట్లో డబ్బులు వేయించుకుంటారు. మోస్ట్ ఆఫ్ ద టైం ఏమవుతుందంటే ఎవరు బెదిరిస్తున్నారో వాళ్ళ అకౌంట్ అయి ఉండదు, వేరే ఎవరి చేతో అకౌంట్ ఓపెన్ చేయించి ఆ అకౌంట్లో డబ్బులు వేసి అవి ఇంకెక్కడో డ్రా చేస్తారు. ఇట్లాంటి కేసెస్ చాలా చూసాం మనం కాకినాడ డిస్ట్రిక్ట్లో. మన దగ్గర చాలామంది విక్టిమ్స్ ఉన్నారు, కోట్లలో డబ్బులు పోగొట్టుకున్నారు. ఇట్లాంటి కేసెస్లో సెకండ్ లెవెల్ ఏదైతే ఉందో అకౌంట్స్ ఆపరేట్ చేయడం, అట్లాంటి కేసు ఒకటి కాకినాడలో మన దృష్టికి రావడం జరిగింది. ఒక విక్టిమ్ ఆయన పేరుతో అకౌంట్ ఓపెన్ చేసేసి ఆయన దగ్గర నుంచి కిట్ తీసేసుకున్నారు, ఓపెన్ చేయమన్నవాడు. కిట్ అంటే ఆ పాస్బుక్, ఏటీఎం కార్డు, సిమ్ కార్డు కూడా వాళ్ళే ఇచ్చారు. ఏ నెంబర్తో లింక్ అయ్యి అకౌంట్ ఓపెన్ చేయాలనేది ఒక సిమ్ కార్డు ఇచ్చి, ఈ నెంబర్తో పాటు మీ ఆధార్ కార్డు, మిగతా డీటెయిల్స్ ఇచ్చి అకౌంట్ ఓపెన్ చేసి పెట్టండి. ఓపెన్ చేసిన తర్వాత ఈ కిట్ మేము తీసుకువెళ్ళిపోతాం, మీకు 5,000 రూపాయలు ఇస్తామని. తన పాపం తెలియకుండా 5,000 రూపాయలు తీసుకున్నారు, అకౌంట్ అప్పచెప్పేశారు. ఆ తర్వాత కొద్ది రోజులు చూస్తే ఆ అకౌంట్ నుంచి 50 లక్షల రూపాయల వరకు ట్రాన్సాక్షన్స్ జరిగాయి. ఎవరెవరో డబ్బులు వేసుకున్నారు, తీసుకున్నారు. ఈయన దగ్గర కార్డు లేదు, ఆ సిమ్ ఈయన దగ్గర లేదు, ఆయనకి మెసేజ్ రావడం లేదు. సో ఏం తెలియదు ఆయన మీదకి ఏమి రాలేదు. బట్ స్టిల్ వచ్చి మాకు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎవరు ఓపెన్ చేయించారు, ఇట్లాంటివి ఇంకెక్కడైనా జరుగుతున్నాయా అని వెరిఫై చేసి ఒక 3 ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళలో 3 ముద్దాయిల్లోనూ 2 సామర్లకోటకు చెందిన వాళ్ళు, ఒకరు కాకినాడకి చెందిన ఆయన. వీళ్ళందరూ A1 A2 కలిసి ఏం చేస్తారంటే అకౌంట్లు ఓపెన్ చేయిస్తారు సివిలియన్స్కి. ఇట్లా 5,000 రూపాయలు అట్లా ఆఫర్ చేసి ఒక సిమ్ కార్డ్ ఇచ్చి మీరు అకౌంట్ ఓపెన్ చేయండి, కిట్ మాకు ఇచ్చేసేయండి అంటారు. ఇచ్చిన తర్వాత ఈ A1 A2 నార్ని సతీష్ అట్లానే దాసరి సత్యనారాయణ ప్రసాద్ అనే వాళ్ళు వీళ్ళిద్దరూ ఓపెన్ చేయించి 3వ వ్యక్తికి తీసుకెళ్ళి కిట్లు అప్పచెప్తారు. ఈ A3 ఉదయ్ కిరణ్ అనే ఆయన కాకినాడలో ఉంటారు. ఈ A3 ఈ కిట్లన్నీ తీసుకొని వెళ్ళి పుట్టారామ్ అనే వ్యక్తికి పంపిస్తున్నారు. ఈ ఉదయ్ కిరణ్ గారికి ఏమో 30,000 రూపాయలు ఇస్తారు అకౌంట్ ఓపెన్ చేసిన. ఫైనలీ పుట్టారామ్ ఈ సైబర్ ఫ్రాడ్ పర్పెట్రేట్ చేయించి వేరే వేరే చోట్ల నుంచి వీళ్ళ కాంటాక్ట్ చేయించి ఆ కాంటాక్ట్ ద్వారా ఆ అకౌంట్లో డబ్బులు పడితే కిట్ ఆయన దగ్గర ఉంటుంది కాబట్టి ఆయన డబ్బులు డ్రా చేసుకుంటున్నారు. దీనిలో ఇప్పటిదాకా ఎస్టాబ్లిష్ అయిన దానిలో కింగ్ పిన్ ఇస్ పుట్టారామ్. ఆయన ఇంతకుముందు 30 సంవత్సరాల క్రితం కాకినాడలో ఉండేవాళ్ళు సామర్లకోటలో. అక్కడి నుంచి బెంగళూరు షిఫ్ట్ అయ్యారు. కొద్ది రోజులు గోవాలో ఒక డెసినోలో పనిచేసి అక్కడ పరిచయాల ద్వారా దుబాయ్ వెళ్ళారు. అక్కడి నుంచి ఈ సైబర్ ఫ్రాడ్లో పార్టిసిపేట్ చేస్తున్నట్టుగా మేము ఐడెంటిఫై చేసాం. ఇంకా ఆయన అరెస్ట్ అవ్వాల్సి ఉంది. మిగతా 3ని అదుపులోకి తీసుకున్నాము, ఇవాళ అరెస్ట్ చూపిస్తాము. అట్లనే ఒక 50 కిట్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ కిట్లలో నుంచి 8,80,00,000 వర్త్ ట్రాన్సాక్షన్స్ జరిగాయి ఈ పాస్ట్ 2-3 మంత్స్లోనే. వీటి తాలూకు విక్టిమ్స్ అందరూ మన దగ్గర వాళ్ళు కాదు. ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, గుజరాత్, రకరకాల స్టేట్స్లో విక్టిమ్స్ ఉన్నారు. వీటికి వాళ్ళందరూ అక్కడ సైబర్ ఫ్రాడ్ జరిగిన తర్వాత కంప్లైంట్ ఇచ్చి ఉంటారు. వాటి తాలూకు న్యూల్ అకౌంట్స్ ఇక్కడ ఉన్నాయి. ఇట్లా న్యూల్ అకౌంట్స్ ఓపెన్ చేయడం ద్వారా వాళ్ళు దూరంగా ఉండి ఎక్కడో లబ్ధి చెందుతున్నారు. ఇక్కడ విక్టిమ్స్కి ఏమి తెలియడం లేదు. పోలీస్ వారి నుంచి ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే ఎవరైనా ఇట్లా 5,000 ఇస్తాము, 10,000 ఇస్తాము అని చెప్పి అకౌంట్ ఓపెన్ చేసి కిట్ ఇచ్చేయమంటే మీలాగానే ఇంకెవరో అమాయకుల డబ్బులు దొంగతనం చేసి అందులో వేస్తారు. సైబర్ ఫ్రాడ్ పర్పెట్రేట్ చేసి ఇట్లా తీసుకోవడం జరుగుతుంది. ఇది మొన్ననే ఓపెన్ చేసి జనవరి, ఫిబ్రవరిలో మనం ఇప్పుడు పట్టుకున్నాం కాబట్టి ఈ మ్యాగ్నిట్యూడ్కి ఇక్కడికి క్రైమ్ కంట్రోల్ అయింది. లేకపోతే కొన్ని 100 కోట్ల రూపాయలు సివిలియన్స్ పోయి ఉండేవి. వాళ్ళు ఎక్కడ జరుగుతుందో ఏమవుతుందో తెలియదు. డబ్బులు అకౌంట్లో పడతాయి, వెంటనే అక్కడ దుబాయ్లో ఎక్కడో డ్రా చేస్తే ఎవరు చేయగలిగారు?